వినోద్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మా ప్రియతమ నాయకుడు సిపిఐఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి దండోపదండాలుగా తరలి వచ్చినటువంటి అన్నదమ్ములారా, అక్కచెల్లెలారా, మీ అందరికీ నా తరఫున కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తెలంగాణ కమిటీ తరఫున జై భీమ్ జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తున్నాను. నాకు ఈ మహబూబ్ నగర్లో జరుగుతున్నది దళిత క్రైస్తవ గర్జన సభ కాదు అని చెప్పేసి అనిపిస్తుంది. ఇది భారత రాజ్యాంగ పరిరక్షణ సభగా నేను గుర్తిస్తున్నాను. కేవలం క్రైస్తవులకు జరిగినటువంటి అన్యాయంగా భావిస్తే కొన్ని పరిమితుల్లో మనం ఆలోచించినట్టయినది. ఇది భారత రాజ్యాంగ యొక్క లక్ష్యాలకి, భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి తీర్పుకు వ్యతిరేకంగా సాగుతున్నటువంటి ఒక సామాజిక న్యాయ సమర సభగా దీనిని మనం గుర్తించాలి అనేటువంటిది చెప్పదలిచారు. 1950లో వచ్చినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు ఆనాటి నుంచి ఈనాటి వరకు వేసినటువంటి కమిషన్లు, కమిటీలు అన్ని కూడా ఏమి తెలియజేస్తా ఉన్నాయి? కులం అనేటువంటిది సామాజిక పరమైనటువంటి అంశం, మతం అనేటువంటిది ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశం. కులం పుట్టుకతో వచ్చేటువంటిది మాత్రమే. మతం అనేటువంటిది ఒక వ్యక్తి తనకు నచ్చిన దేవుని విశ్వాసాన్ని అంగీకరించేది మాత్రమే. కులంతో ఏర్పడుతున్నటువంటి వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి రిజర్వేషన్ ని మతంతో ఎందుకు ముడిపెడుతున్నారు? ఈ రోజు ఈనాటి సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పు ఎవరి నాలుకల్లోకి వెళ్ళి వెలువడుతున్నటువంటి తీర్పు ఇది. మనువాద యొక్క ముసుగులోకి వెళ్ళి వెలువడుతున్నటువంటి తీర్పు ఇది. ఈ దేశంలో అట్టడుగు వర్గాలకి అన్యాయం చేస్తున్నటువంటి తీర్పు ఇది. ఈ తీర్పుని వెనక్కి తీసుకోకపోతే ఈ దేశంలో అట్టడుగు వర్గాలన్నీ గర్జించేటువంటి అవకాశం గ్యారెంటీగా ఉంటది. సుప్రీంకోర్టు కాదు, ఎవరు కూడా దాన్ని ఆపలేరు. ప్రజా గర్జన ముందు ఎవరైనా తలవంచక తప్పదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈ న్యాయ తీర్పుని వెనక్కి తీసుకొని తీరుతుంది అనేటువంటి విశ్వాసంతో మీరు ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతున్నాను. మిత్రులారా, మీ అందరూ గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ చాలా స్పష్టంగా ఇంతకు ముందే మిత్రులు చెప్పిళ్ళు. 340వ ఆర్టికల్ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది. 341వ ఆర్టికల్ ఈ రోజు దళితులందరినీ షెడ్యూలింగ్ కాస్ట్ గా పెట్టింది. 342వ ఆర్టికల్ ఈ రోజు షెడ్యూల్ ట్రైబ్ లో వాళ్ళందరినీ చేర్చింది. 340లో చేర్చినటువంటి ఓబీసీలకి 27% రిజర్వేషన్ వర్తించబడుతుంది భారత రాజ్యాంగబద్ధంగా. 342వ ఆర్టికల్లో చేర్చబడ్డ షెడ్యూల్ ట్రైబ్ అందరికీ భారత రాజ్యాంగబద్ధంగా వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ చేర్చబడుతున్నాయి. ఆ 7% రిజర్వేషన్ వాళ్ళు పొందుతున్నారు. కానీ 341 ప్రకారంగా షెడ్యూల్ క్యాస్ట్ లో చేర్చబడ్డ మనందరం ఈ రోజు దళితులు క్రైస్తవాన్ని స్వీకరిస్తే మీకు రాజ్యాంగ బలాలు దక్కవు, మీకు రిజర్వేషన్ వర్తించవు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ మీకు వర్తించదు అని చెప్పే తీర్పు వచ్చిందంటే ఎందుకు వచ్చింది? ఇది ఒక కక్ష సాధింపు ధోరణితో వచ్చినటువంటి తీర్పుగా మనం పరిగణించాలి. ఇది దళితుల్ని అణిచివేయడం కోసం వచ్చినటువంటి తీర్పుగా మనం గుర్తించాలి. 3000 సంవత్సరాల మనుస్మృతి లక్ష్యాలు ఈ రోజు దళితుల్ని అణిచివేస్తే ఈనాటి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఆ మనుస్మృతి లక్ష్యాలకు అనుగుణంగా వస్తా ఉన్నాయి. ఆ తీర్పులు ఎవరి ప్రయోజనాల కోసం వస్తున్నాయి, ఎవరిని కాపాడడానికి వస్తున్నాయి, ఎవరికి ద్రోహం చేయడానికి వస్తున్నాయో మీరందరూ ఆలోచించమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. 2004లో ఈ కేంద్ర ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక కమిషన్ వేసింది. దాని పేరే రంగనాథ్ మిశ్రా కమిషన్. అది 2004 నుంచి 2007 వరకు భారతదేశమంతా పర్యటించింది. ఏం చెప్పింది రంగనాథ్ మిశ్రా కమిషన్? ఏం చెప్పిందంటే స్పష్టంగా వాళ్ళ తాతల తండ్రుల కాలం నుంచి వాళ్ళందరూ కూడా ఎస్సీ మాదిగలుగా మాదిరిగా ఈ 59 ఉపకులాలుగా తెలంగాణ
లేదు. పశువులు గౌరవించేటువంటి ప్రజలు ఒకవైపున ఉన్నారు, సాటి మనిషిని నీచంగా చూసేటువంటి ప్రజలు మరొక వైపున ఉన్నారు. సాటి మనిషిని మనిషిగా చూడనటువంటి నీచ సంస్కృతి ఇది తొలగిపోకపోతే ఈ రోజు అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవాన్ని స్వీకరించిన వాళ్ళ కులం అనేటువంటిది పోవట్లేదు, వివక్ష పోవట్లేదు అని చెప్పేసి తేల్చి చెప్పింది. మరేమిటి, ఒక వ్యక్తి తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చని ఎక్కడుందని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 చాలా స్పష్టంగా చూసుకోండి, తెరిచి చదవండి. భారత రాజ్యాంగం మొత్తం చదవకుండా ఇలాంటి తీర్పులు వస్తే 3000 సంవత్సరాల మనుస్మృతి యొక్క తీర్పులే అయితే తప్ప ఈ రాజ్యాంగాన్ని కబంధ హస్తాల్లో పెట్టుకొని ఈ రాజ్యాంగాన్ని పాతాళంలోకి తొక్కాలనుకునేటువంటి వాళ్ళు ఇచ్చిన తీర్పుగా మనం పరిగణించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్న మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఈ రాజ్యాంగం యొక్క లక్ష్యం ఏం చెప్తున్నది? కుల నిర్మూలన సాగాలని చెప్తున్నది. భారతదేశంలో ఒకే మతం ఉండాలట, ఒకే భాష ఉండాలట, ఒకే పన్ను ఉండాలట, ఒకే సంస్కృతి ఉండాలట, ఒకే ఆచారం ఉండాలని చెప్తున్నది. మరి అలాంటప్పుడు ఈ భారతదేశంలో 6486 కులాలు ఉన్నాయి. ఈ దళిత క్రైస్తవులందరికీ మహబూబ్ నగర్ గడ్డ విస్తరించే నేను చెప్పదలిచాను, కేంద్రంలో ఉన్న పాలకులకు చెప్పదలిచాను, ఈ దేశంలో ఒకే మతం ఉండాలంటే మీరందరూ ఒకే నిర్ణయం చేసుకోవాలి. ఈ 6486 కులాలని రద్దు చేయండి, ఒక్కటే కులం మెచ్చండి, మా రిజర్వేషన్ ఒక్కలేదు అని చెప్పదలిచాను. పెడతారా అని చెప్పేసి అడుగుతున్నాను. ఈ దేశంలో దళితులకి ఈ రోజు కూడా 6 కాలం కష్టపడితే రెక్కడుతున్న డొక్కలు పేదవాళ్ళుగా ఉన్నారు. ఆ రోజు పూట గడవాలంటే ఆ రోజు రెక్కల ఆస్తులుగా పెట్టుకొని రెక్కలు అమ్ముకుంటే తప్ప పుట్ట గడవనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ పరిస్థితులలో వాళ్ళందరి చేతులకి భూములు పంచుతారా? ఈ రిజర్వేషన్ మాకు అక్కర్లేదు. ఈ దేశంలో పరిశ్రమల్ని మా ఆదినాయకుడు ఉన్నటువంటి మా మహనీయుడు ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, భారత రాజ్యాంగం కంటే ముందు రాష్ట్రాలు మైనార్టీలు అనేటువంటి ఒక పుస్తకాన్ని రాసిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏం చెప్పిండు దాంట్లో? భూమి జాతీయీకరణ చెయ్యండి అన్నాడు. ఈ పరిశ్రమ మొత్తాన్ని జాతిపరం చేయండి అని చెప్పిండు. ఆ పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాటా ఉండాలని చెప్పిండు. ఆచరిస్తారా మీరు? ఒకే కులం పెడతారా మీరు? పరిశ్రమలు జాతీయం చేస్తారా మీరు? భూముల్ని పంచుతారా మీరు? ఇవన్నీ ఏమి చేయకుండా వివక్ష అక్కడే కొనసాగుతూ ఉంటే మరి కమిషన్లన్నీ కూడా తెలియజెప్పిన తర్వాత కూడా ఈ తీర్పులు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 2024లో మరో కమిటీ వేశారు, కేజీ బాలకృష్ణన్ కమిటీ. ఈ కమిటీ కూడా దేశం అంతటా తిరిగింది. ఈ కమిటీ కూడా ఏమి నివేదిక వచ్చింది? కొన్ని రోజుల్లో బహిర్గతం అవుతుంది. ఏమొచ్చింది? కేజీ బాలకృష్ణన్ కమిటీ ఓపెన్ చేయండి, బహిర్గతపరచండి. దళిత క్రైస్తవులందరూ కూడా వివక్ష లాగే కొనసాగుతుంది. వాళ్ళ ఇళ్ళన్నీ ఊరి బయటనే ఉన్నాయి, వాళ్ళకి భూములు లేవు, వాళ్ళకి రిజర్వేషన్ కోల్పోతున్నారు, వాళ్ళ బతుకులు చిత్రమవుతున్నాయని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంగ్లాండ్కు వెళ్ళాడు. ఇంగ్లాండ్కు వెళ్ళినప్పుడు మన దగ్గరికి విలేకరులు వచ్చినట్టే అంబేద్కర్ దగ్గర కూడా విలేకరులు వచ్చారు. ఏమైనా అంబేద్కర్, నువ్వు ఇండియాలో కులానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేస్తున్నావు, అసలు కులం అంటే ఏంటి అని చెప్పేసి అడిగారు విలేకరులంతా. అప్పుడు అంబేద్కర్ ఏం చెప్పాడంటే, అయ్యా మీరందరూ నన్ను ఇంగ్లాండ్లో అడుగుతున్నారు, కులం ఉన్నది ఇండియాలో అయితే మీరు నన్ను ఇంగ్లాండ్లో అడుగుతున్నారు, నేను చెప్పినా మీకు అర్థం కాదంటాడు అంబేద్కర్. కులం ఉన్నది ఇండియాలో అయితే మీరంతా నన్ను ఇంగ్లాండ్లో అడుగుతున్నారు, నేను చెప్పినా మీకు అర్థం కాదంటాడు అంబేద్కర్. అయినా చెప్పాలి అని చెప్పేసి పట్టుబడతారు వాళ్ళు. అప్పుడు అంబేద్కర్ ఏం చెప్తారంటే, ఒక తల్లి ఇటుకలు ఎత్తుకొని నిచ్చెన మీదకి వెళ్ళి పైకి ఇటుకలు అందిస్తా ఉంది. అప్పుడు ఏం చెప్పినట్టు అంబేద్కర్, ఇండియాలో మీ కులం అర్థం కావాలంటే ఇదిగో ఈ నిచ్చెనకి వెళ్ళి చూడండి అంటాడు అంబేద్కర్. అంటే మీకు ఏమర్థమైంది? ఇప్పుడు ఇండియాలో ఏ 2 కులాలు సమానం కాదు. నిచ్చెనకు ఒక మెట్టు పైన ఉంటే మరొక మెట్టు కింద ఉంటుంది. దగ్గర మాదిగ దగ్గరికి వచ్చి దొరలు పిలిస్తే మాదిగ రెడ్డాయి దగ్గరికి దొరలు పిలుస్తాడు. కాబట్టి ఒక కులం నీచంగా చూడబడుతుంది, మరొక చోట సంతృప్తిని పొందుతుంది, ఒక చోట అవమానాల పాలవుతుంది, మరొక చోట గౌరవాన్ని పొందుతుంటది. అందుకనే ఈ కుల వ్యవస్థ అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు, మా దేశంలో మాత్రమే ఉంది. ఇది పారదోలకుంటే, ఇది క్యాన్సర్ చెప్పకంటే, ఇది ఎయిడ్స్ చెప్పకంటే చాలా ప్రమాదకరమైనటువంటి జబ్బుగా ఉంది. అందుకే దానికి
మేము నిర్మిస్తున్నామని చెప్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కులం ప్రాతిపాదికన వచ్చినటువంటి రిజర్వేషన్స్ అన్నింటినీ కూడా ఈరోజు మొత్తానికి ముడిపెట్టడం ఎక్కడిది? ఒకవేళ అట్లనే ముడిపెడితే 1956లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వస్తే, మీరు 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వస్తే 1956లో పంజాబ్ రాష్ట్రం అంతా కూడా అగ్గై తగిలింది. పంజాబ్ రాష్ట్రం అగ్గై తగిలింది. సిక్కులందరినీ వెంటనే షెడ్యూల్ క్యాస్ట్ లో చేర్చారు. మొత్తం రిజర్వేషన్లు షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ అంటే సిక్కులకు వర్తించినాయా లేదా? 1990లో ఈ దేశంలో ఉన్నటువంటి బౌద్ధులందరినీ షెడ్యూల్ క్యాస్ట్ లో చేర్చారు. మరి దళితులు ఏం చేశారు? ఏం పాపం చేశారు? ఇది క్రిస్టియానిటీ తీసుకోవడం లేదమ్మా. క్రిస్టియానిటీ తీసుకున్నంత మాత్రం కులవివక్ష పోతుందా? చర్చిలు వేరువేరుగా లేవా? దళితులను దాడి చేస్తున్నారా? క్రిస్టియన్ మతం దాడి చేస్తున్నారా? 1985లో కారంచేడులో జరిగినటువంటి దాడి ఏ ప్రాతిపాదికన జరిగింది? మతం ప్రాతిపాదికన జరిగిందా? కాదు. మాదిగలైనందుకే దాడి జరిగింది. 1991లో చుండూరులో దళితుల మీద దాడి జరిగింది. ఎందుకు జరిగింది? క్రైస్తవులే వాళ్ళు. కారంచేడు దళితులు క్రైస్తవులే, చుండూరు దళితులు క్రైస్తవులే. దాడి ఎందుకు జరిగిందంటే మాలలైనందుకే చుండూరులో జరిగింది, మాదిగలైనందుకే కారంచేడులో జరిగింది అనేటువంటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి. మన గుంజాల దగ్గరకో, మన తాతల దగ్గరకో, మన అమ్మమ్మ దగ్గరకో, మన నాన్నమ్మ దగ్గరకో వెళ్ళి అడగండి, అమ్మా మనం క్రైస్తవులమా, దళితులమా, మన క్రైస్తవులమా, ముస్లింలమా, బౌద్ధులమా, సిక్కులమా, జైనులమా, పార్షణమా అడగండి. అదంతా నాకేం తెలుసుకోండి, నేను మాదిగదాన్ని అంటది. కులం మాత్రమే తెలిసింది కాదు. అందుకనే గుర్తుపెట్టుకోవాలి. ఈ రిజర్వేషన్ వచ్చిందే కులం ప్రాతిపాదికన వచ్చింది అనేటువంటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో కూడా చాలా సభలు జరుగుతున్నాయి. బ్రదర్ అనిల్ కుమార్ కూడా సభ పెడుతున్నాడు. ఎక్కడైనా బ్రదర్ అనిల్ కుమార్ మీద దాడి జరిగిందా? దాడి జరగలేదు. బ్రదర్ అనిల్ కుమార్ మీద బ్రదర్ అనిల్ కుమార్ మీద కూడా దాడి జరగవద్దు అని కోరుకునేటోళ్ళం. కానీ బ్రదర్ అనిల్ కుమార్ క్యాస్ట్ ఏమిటి? కేఏ స్వామి క్యాస్ట్ ఏమిటి? గ్రహం స్టేట్ తన ఇద్దరు కుమార్తెల్ని జీబులో వెళ్తా ఉంటే నిప్పటి విధించి సజీవంగా హత్యలు చేశారు. దళితులు కాబట్టి చేశారు. వరంగల్ జిల్లా పరికాలలో 2014లో రాష్ట్ర తత్వాన్ని ఎందుకు కిరాతకంగా హత్య చేశారు? దళితుడైనందుకే చేశారు. అందుకనే ఇక్కడ దళితుడైనందుకే దాడులు జరుగుతున్నాయి, దళితులైనందుకే వివక్ష జరుగుతుంది, దళితులైనందుకే రాజ్యాంగ హక్కులు తొలగిస్తా ఉన్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఉదాహరణకి మనందరం క్రైస్తవులుగా చర్చిలోకి వెళ్తున్నాం. మరి మన పెళ్లిలో ఉంటూ జరుగుతున్నాయి. విశ్వాసం ఇస్తా క్రైస్తవుడా కాదని ఒకవైపు అడుగుతున్నాం, మరొక వైపున మాదిగ క్రైస్తవుడైతే మాదిగ బిడ్డ కోసమే ప్రయత్నం చేస్తున్నాడు, మాల క్రైస్తవుడైతే మాల బిడ్డకై ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఈ మనువాద వ్యవస్థలో పుట్టిన ప్రతి బిడ్డ కులం ఆధారంగానే జీవిస్తా ఉన్నాడు అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ రిజర్వేషన్ అనేటువంటిది కులం ఆధారంగా వచ్చింది. కాబట్టి దీనికి ఖచ్చితంగా మనం రిజర్వేషన్ ఫలాలను పొంది తీరుతాం. మీకు ఇక్కడ ఉన్నోళ్ళకి ఎవరికైనా నమ్మకం ఉందో లేదో, మన రిజర్వేషన్ కోల్పోతామనే భయం ఉండదో ఆలోచించండి. నాకు మాత్రం విశ్వాసం ఉంది. ఏముంది విశ్వాసం అంటే దళిత క్రైస్తవులందరూ ఎస్సీలుగానే కొనసాగేటువంటి తీర్పు ఖచ్చితంగా ఇదే సుప్రీంకోర్టు చేసి తీర్పులని చెప్పేసి నాకు విశ్వాసం ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్తానని నేను గుర్తుపెట్టుకోండి. 2018లో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చేటువంటి తీర్పు ఇదే సుప్రీంకోర్టు చేసింది. దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమం జరిగింది. ఉద్యమం జరిగితే సుప్రీంకోర్టు వాపస్ తీసుకున్న ఆ తీర్పుని మనం విజయం సాధించి తీర్నం. ఎక్కడైతే పోరాటం చేస్తారో అక్కడ విజయాన్ని సాధిస్తారు. ఇప్పుడు మనం పోరాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా గెలిచేది మనమే గెలుస్తామని చెప్పేసి ఇది మరొకసారి దృష్టికి తీసుకొస్తున్నాము. అందుకే మీరు ఆలోచించండి. మనం ఈరోజు బైబిల్ పట్టుకొని చదువుతున్నాం, మనందరికీ వాక్యం అర్థమవుతున్నది. కానీ భారత రాజ్యాంగంలో ఏముందో అది పోలీసులకి లాయర్లకు మాత్రమే తెలుస్తుంది, మనకు తెలియట్లేదు. ఇప్పుడు రాజ్యాంగంలో ఏముందో కూడా మనకు తెలియాలి. అందుకే మన మిత్రులు చెప్పినట్టుగా ఓ వైపున రాజ్యాంగాన్ని మరొక వైపున బైబిల్ని పట్టుకొని ఖచ్చితంగా మనం రాబోయే రోజులలో మన హక్కుల సాధన కోసం పోరాటం ఒక్కటే. మనందరికీ ఇక్కడ కూర్చున్న రెండు కన్నుంటాయి. ఒక కన్ను పేరు మన ఐక్యత, ఒక కన్ను
మతం మరొక మతానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంగా మనం ఎక్కడ చిత్రీకరించొద్దు. మనం ఈ రోజు గుర్తుపెట్టుకోవాలి, మనందరం దళితులం కాబట్టి, ఈ దళితులకు అన్యాయమైన తీర్పు వచ్చింది కాబట్టి మిగతా సోదరులందరినీ కనుక్కొని ఈ తీర్పుని వెనక్కి తీసుకునే వరకు సాగేటువంటి పోరాటంలో మీరందరూ కలిసి రావాలని ఇప్పటికే కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఆల్ ఇండియా సంఘం, TSNM ఇప్పటికే కేఈ బాలకృష్ణ గారికి నివేదిక ఇచ్చింది. భవిష్యత్తులో కూడా ఈ పోరాటానికి మేము అండదండగా నిలబడతాం. మీ అందరి చెప్పబడినటువంటి జవాబులు ఖచ్చితంగా ఈ విజయం సాధించేంత వరకు మీతో పాటు నిలబడతామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నాను.